హాయ్ అండి. ఈరోజు ఒక గేదెకు ట్రీట్మెంట్ చేయడానికి ఫీల్డ్కి వచ్చాను. ఈ రైతు చెప్పారు, ఈ గేదె కాలు వెనక కాలు ఒకటి ఇట్లా నొప్పి పుట్టి సరిగ్గా నడవలేకపోతుంది అని చెప్పారు. కాలు అంతా చెక్ చేసి చూస్తే బాగానే ఉంది, కానీ ఇలా సట్ట లోపల కొంచెం నొప్పి ఫీల్ అయ్యింది. అక్కడ వాపు ఏమీ లేదు. ఒకసారి నడిపించి చూస్తే కాలు కూడా కిందకి బాగానే ఆనేసింది. ఫస్ట్ ఇది మందగుదేమో అనుకున్నాను, బట్ కాదు, ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి నా దగ్గర ఉన్న ఇంజెక్షన్ అయితే చేశాను. ఫార్మర్తో చెప్పాను, ఒకవేళ ఇది ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయితే కనుక మనం దీన్ని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేయాలి, అప్పుడే సెట్ అయిపోతుంది. వాటితో పాటు ఇంజెక్షన్స్ కూడా మస్ట్. ఈ కండిషన్ అనేది వేరే యానిమల్తో పోట్లాడుకున్నప్పుడు వస్తుంది. అది కాదు అంటే బోధులు దాటుతున్నప్పుడైనా లేదా కొంచెం ఎత్తైన ప్లేస్ నుంచి డౌన్కి దిగినప్పుడైనా సరే కాలు జారడం వల్ల స్ట్రెయిన్ కూడా అయ్యి ఉండొచ్చు. అసలు ఏంటి అనేది ఒక 3 days ఇంజెక్షన్ చేస్తున్నాం కదా, చూద్దాము అని చెప్పాను. అంతే. వీడియో బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.